క్రీస్తుల ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు శుభములు. దేవుని యొక్క ఉచిత మహానామమున దేవుని నామమును బలపరిచి భద్రపరిచి దీవించి హెచ్చించి దేవసేనలో మరొకసారి ఈ విధంగా తన బంధానికి ఇచ్చినటువంటి ఘనత కొరకై దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరచు భద్రమైన నామములారా దేవుని యొక్క ఉచిత మహానామమున మరొకసారి దేవుడు మనల్ని ప్రజల సంఖ్యలో నడిపించాడు. కాబట్టి ఈ దేవుని స్తుతించాలి. మనం జీవితకాలం అంతా ఆయన చేసిన మేలను ఉపకారాలను స్మరించే వారంగా మనము ఉండాలి, స్థుతించే వారంగా ఉండాలి ప్రియులారా. సరే, మనం ఈ దినము నేటి వాక్య ధ్యానాంశంతో భాగంగా నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని కాపాడుకుంటా ఎలా, నీలో ఉన్న ఆ అభిషేకాన్ని కాపాడుకుంటా ఎలా. క్రీస్తులో ప్రియులారా, మరి లక్షల మంది ప్రభు నామమున విశ్వాసం నుంచి పాపంగా ఒప్పుకొని పరిశుద్ధపరచబడి అనగా యేసు రక్తంలో కడగబడి దేవుని సొత్తుగా దేవుని రాజ్య వారసులుగా మార్చబడి దేవుని పిల్లలుగా మార్చబడి దేవుని సొత్తుగా మార్చబడి దేవునితో ఆనందిస్తూ మరి దేవుని యొక్క చిత్తాన్ని చేసే దేవుని పిల్లలమైనటువంటి మనము బాప్తిస్మం పొందినప్పుడు, బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినప్పుడు, నేను యేసు కొరకు జీవిస్తానని సాక్ష్యం ఇచ్చినప్పుడు బాప్తిస్మం పొందిన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆ విధంగా మనము మరి పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడానికి మరి ఉంటుంది పిల్లరా, పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అంతేగా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని లేదా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ లోక జీవన యంత్రంలో కొనసాగుతుండగా, విశ్వాసులుగా మరి కొనసాగుతుండగా మనము అభిషేకాన్ని కోల్పోవడానికి అవకాశము ఉంటుంది, పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న తప్పిదం చేసినా కూడా అందులో నుంచి అభిషేకము మరి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనము పొందినటువంటి అభిషేకాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అభిషేకాన్ని కాపాడుకోవాలంటే మనం ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి, ఆత్మీయ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి పిల్లలు. ఆత్మీయ క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఆత్మీయ క్రమశిక్షణ లేకుండా ఉన్నట్లయితే అభిషేకాన్ని కోల్పోవడానికి అవకాశము ఉంది. ఆత్మీయ క్రమశిక్షణ ఉన్నట్లయితే అభిషేకము దినదినము అభివృద్ధిలోకి వస్తుంది, దినదినం అభివృద్ధిలోకి వస్తుంది. స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. క్రమబద్ధమైనటువంటి వాక్యాన్ని చదివే, మరి వాక్యాన్ని ధ్యానించే, వాక్యాన్ని నెమరవేసే, వాక్యాన్ని మరి మన జీవితానికి మరి అన్వయించుకునే ఒక కార్యక్రమాన్ని మనము కొనసాగించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వాక్య ధ్యానం కలిగినటువంటి దినాలు, వాక్య ధ్యానం కలిగినటువంటి దినాలను ఏర్పాటు చేసుకొని ఆ వాక్య ధ్యానం కలిగినటువంటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. క్రమబద్ధమైనటువంటి వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మన జీవితంలో ఉన్నట్లయితే మనం అభిషేకాన్ని కాపాడుకోవడానికి అవకాశము ఉంటుంది. తర్వాత పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది, పరిశుద్ధత కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధతను కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మరి మనలో ఉన్నటువంటి మనం అవకాశము ఉంటుంది. కాబట్టి మనము అభిషేకాన్ని కాపాడుకోవాలంటే అభిషేకంతో లింక్ అయినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పరిశుద్ధత ఎట్లా వస్తుందంటే పాపం చేయకుండా ఉండడమే పరిశుద్ధంగా జీవించడం. వారి రక్తంతో, యేసు రక్తంతో కడగబడమే పరిశుద్ధత కలిగి జీవించడం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుకి ఇష్టడే ఎదుట అసాధ్యం చేయాలి. కాబట్టి మనము పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే మనం అభిషేకాన్ని కాపాడుకునే వారంగా ఉంటాం. దేవుని యొక్క నీతిని కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉంటాం. దేవుని యొక్క నీతి అనేది ఎప్పుడు వస్తుందంటే మనము ప్రభు నామమున విశ్వాసం నుంచి యేసు రక్తంతో కడగబడుతూ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ వాక్య ధ్యానాన్ని చేస్తున్నట్లయితే దేవుని యొక్క నీతిని కలిగి జీవించే వారంగా మనము ఉంటాము. అలాగే
దేవుని లక్షణమైనటువంటి ప్రేమ అనేది మనలోనికి వస్తుంది. దేవుని లక్షణమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనలోనికి వస్తుంది. మనుషుల ప్రేమ, రకరకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి లోకంలో, కానీ అవన్నీ కూడా స్వార్థంతో కూడినటువంటి ప్రేమ అని మనం చెప్పవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రము స్వార్థం లేనటువంటి ప్రేమ ప్రియులారా. కాబట్టి ఆ స్వార్థం లేనటువంటి ప్రేమ మనము కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రేమ యందు వేరుపారి జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి మనము మానవత్వాన్ని కలిగి జీవించాలి. ప్రేమ కలిగి మానవత్వాన్ని కలిగి జీవించాలి. మానవత్వం లేకుండా మనము దేవుని పిల్లలను నిర్మించుకోలేము ప్రేమ. కాబట్టి మానవత్వం కలిగి జీవించాలి. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి తప్పిదాలు, ప్రభా నా వల్లనే ప్రభా ఈ విధంగా జరిగింది, ప్రభా నా వల్లనే ప్రభా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మనము మన యొక్క తప్పిదాన్ని మనము ఇతరుల మీద మోపకుండా మరి మనము మన తప్పిదాన్ని మనం చేసినది మనం దేవుని దగ్గర ఒప్పుకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మరి మనము పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని చేత నడిపించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి మనము అతిక్రమం చేసినప్పుడు మనము మన యొక్క తప్పిదాన్ని ఒప్పుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధనని దాన్ని ఒప్పుకొని వెళ్ళిపెట్టువాడు కనికరము వద్దునని వ్రాయబడి వెళ్ళారు. కాబట్టి మనం ఏదైనా తప్పు చేస్తే, తెలిసి తెలియజేస్తే మరి మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఒప్పుకోవాలి. యేసు రక్తంలో కడగబడాలి. నీతి ఉద్యోగం వల్ల మరలా తిరిగి మార్చబడాలి. ప్రేరణ దేవుని యొక్క సొక్క ఉన్నటువంటి మనము కోల్పోయినటువంటి సమాధానాన్ని కొనుక్కోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నా ద్వారానే ప్రభావ ఇది జరిగింది అని చెప్పేసి మనము ఒప్పుకుంటూ ఉన్నట్లయితే, మనము తగ్గించుకుని ఒప్పుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మరి మనము మన యొక్క పాపములను మనము ఒప్పుకొని ఒకనైన వాడు పాపంలో చూపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయండి. 9వ వచనంలో రాయబడింది పిల్లలు. తర్వాత మరి క్రమం తప్పకుండా మనము మర్చిపోకుండా పాపాన్ని ఒప్పుకుంటా ఉండాలి. పాపాన్ని ఒప్పుకుంటా ఉండాలి. పాపాలు ఒప్పుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పులు, విశ్వాసమైనటువంటి మనము చేసిన తప్పులు ఒప్పుకోవాలి. తర్వాత మరి నీ చుట్టూ కూడా నీ యొక్క ఆత్మీయతను ప్రోత్సహించే మనుషులు ఉన్నారా, లేకపోతే నీ యొక్క ఆత్మీయతను దొంగలిసి నిన్ను నరకానికి తీసుకుపోయే మనుషులు ఉన్నారా అనేది నువ్వు పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో గడుపుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో నిలబడుతున్నావు, ఎవరి మాటలు వింటున్నావు, ఆ తర్వాత ఎవరితో సహవాసము చేస్తున్నావు, ఎవరితో గడుపుతున్నావు, నీ యొక్క కాలక్షేపం ఏంటి, ఎవరితో ఉన్నది నీ యొక్క కాలక్షేపం అని చెప్పేసి మనము పరీక్ష చేసుకోవాల్సిన వాళ్ళగా ఉంటున్నాం. ఆత్మీయులతో సహవాసం కలిగి జీవిస్తున్నావా, లేకపోతే లోకస్తులతో మరి నీ యొక్క ఆత్మీయతను దెబ్బతీసే లోకస్తులతో మరి దేవునికి దూరం చేసే లోకస్తులతో నీ యొక్క స్నేహం ఉన్నదా అనేది నువ్వు పరీక్ష చేసుకోవాలి. నీ చుట్టూ ఎవరున్నారు, నీ చుట్టూ ఆత్మీయులు ఉన్నారా, లేకపోతే నీ చుట్టూ లోకస్తులు ఉన్నారా అనేది నువ్వు పరీక్ష చేసుకోవాలి. నీ చుట్టూ లోకస్తులు ఉన్నట్లయితే, నీ చుట్టూ ఆత్మీయతలో తక్కువ మరి కలిగినటువంటి వారు, ఆత్మీయత తక్కువ కలిగినటువంటి వారు ఉన్నట్లయితే నీ యొక్క నోటికి చిక్కము పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది పిల్లలు. ఎక్కువగా ఎవరైతే వింటా ఉంటామో మరి ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా చెవి యొక్క ఆలకించే వారంగా మనం ఉండాలి. చెవించి నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి చెప్పేవారు ఒక గంట సేపు చెప్పాలంటే 2-3 గంటలు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒక గంట సేపు విన్నామంటే 2-3 గంటలు చదవాల్సిన అవసరము ఉండదు. కాబట్టి ఆ విధంగా మరి మనము మన చుట్టూ ఉన్నటువంటి వారు ఆత్మీయులా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఆత్మీయుల సహవాసాన్ని కలిగి జీవిస్తున్నామా, లేకుంటే లోకస్తుల సహవాసాన్ని కలిగి జీవిస్తున్నామా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, మనము ప్రార్థనతో కలిసి జీవిస్తున్నామా, ప్రార్థనతో కలిసి సహవాసం చేస్తున్నామా లేదా అనేది, ఆత్మీయులతో మనము కలిసి సహవాసం చేస్తున్నామా, మన యొక్క సహవాసం ఎవరితో ఉంది? మరి అటు ఇటు ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. తర్వాత వాళ్ళు లోకాచారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని తర్వాత నెక్స్ట్ అవిశ్వాసులు ఉన్నారు. ఆ తర్వాత దేవుని ఎరగనటువంటి అన్ని జనాంగం కూడా ఉన్నారు, నీతివంతులు కూడా ఉన్నారు. మరి
మనం ఎవరితో మన యొక్క సహవాసము చేస్తున్నాము అని, మన చుట్టూ ఎవరున్నారు అనేది మనము పరీక్ష చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. తర్వాత నీవు విశ్వాసులను మరి దైవజనులను నీ కొరకు నీవు ప్రార్థన చేయమని అడిగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నా కోసం ప్రార్థన చేయండి. నా యొక్క ఆత్మీయ జీవితము దేవుడికి ఇష్టమైనటువంటి ఆత్మీయ జీవితము, దేవుడికి ఇష్టమైన ప్రార్థన జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు నాకు సాయం చేసినట్టు నా కోసం ప్రార్థన చేయండి నువ్వు అని నీవు అడిగే విశ్వాసగా ఉన్నట్లయితే వారు నీ కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వాదాలకు, వ్యర్థమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండే వారంగా మనము ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణను కలిగి జీవించాలి. ఆత్మీయ క్రమశిక్షణలో భాగంగా ప్రార్థన అనేది నేర్చుకోవాలి. ప్రార్థన ఎక్కువగా చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ నోటిని బాగా తెరవము నేను దానిని నింపేదని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి దేవుడు మన యొక్క నోటిని మరి తెరిచినట్లయితే, దేవుడి కోసం తెచ్చినట్లయితే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఉచ్చరింప శక్యంగా గురులతో ఆత్మతానే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయడానికి రాదని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుడితో సామాన్యమైనటువంటి యథార్థమైనటువంటి సంభాషణ ఉన్నట్లుగా దేవునికి తెలియదనుకోకుండా, మరి తెలుసు అనుకోకుండా, దేవునికి తెలుసు అనుకోకుండా ప్రతి విషయాన్ని కూడా, నీకు తెలిసిన ప్రతి విషయాన్ని, నీ యొక్క సమస్య కూడా దేవుడికి తెలియపరిచినట్లయితే మరి దేవుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబిచ్చి మరి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి లేవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత దేవుని యొక్క వాక్యము క్రమం తప్పకుండా లేఖనాలను మనము చదవాలి. దైవావేశంతో కూడినటువంటి లేఖనాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి లేఖనాలు, మనం మన యొక్క హృదయ పరిస్థితిని ఎరిగింపజేసే లేఖనాలు మనము చదివే వారంగా ఉండాలి. మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యమైనటువంటి జీవాన్ని పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చదువుతా ఉన్నట్లయితే దేవుని యొక్క జీవం మనలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యము మనము ఇప్పుడు కూడా చదువుతూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను లేదని చెప్పేసి మనము పరీక్ష చేసుకుంటూ సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పాపం చేయకుండా ఉంటున్నట్లు దేవా నా హృదయమును నీ యొక్క వాక్యంతో నింపుకుంటున్నాను అని చెప్పేసి కీర్తనగారు మరి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని ఏం చేయాలి, నింపుకోవాలి. హృదయం నిండిన దానిని బట్టి పెదవులు మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి మరి వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరానటువంటి మాటలు, మరి వినువారికి చెడుగుటకే గాని మరి దేనికి పనికిరానటువంటి విపరీతమైనటువంటి వాదనలకు మనము దూరంగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వ్యర్థమైనటువంటి సంభాషణ చేస్తూ కాలక్షేపం చేస్తా ఉన్నట్లయితే దేవుని ఏడ్పించే వారుగా ఉంటాం. కాబట్టి దేవుని శరీరంలో కూర్చొని మోకరించి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎంత వీలైతే అంత సంభాషణను ఆపేసి దేవునితో సంభాషణ చేసే వారంగా మనము ఉన్నామా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము చెబుతున్నప్పుడు చాలా చాలా శ్రద్ధ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు పువ్వు మీద దొరికినట్లుగా ఉంటాయి. కాబట్టి మనము ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని మనము పొందుకోవాల్సిన ఉన్నాం. ఆ ప్రకారంగా చేయడానికి మనము సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని చిత్తాన్ని చేసేవారుగా సిద్ధపడవలసినటువంటి వారుగా ఉంటున్నాం. తర్వాత దేవుని యొక్క వాక్యం చదవడము, తర్వాత ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఉపవాసము జోడించాలి. ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే ఆత్మీయ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకునే నిమిత్తమై మనం ఉపవాసాన్ని, ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించాలి. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించుకుని మనము జీవిస్తున్నట్లయితే మరి దేవునికి దగ్గర కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని యొక్క సారథ్యంలోనికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. బుద్ధిగల కన్యకల వల్లే మనము సిద్ధులలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి, పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడినటువంటి వారంగా మనము ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారుగా, మన దివిటీలు ఆరిపోకుండా ఎదురు చూసే వారుగా మనము ఉండే వారంగా మనము ఉంటాము. ఆ తర్వాత ఎంతబడే గుంపులో మనము ఉండడానికి మరి ఉపవాస ప్రార్థన అనేది సహకరిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండాలి. ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవాలి. మనం ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. తర్వాత మనము జీవన శైలి మరియు స్వభావాన్ని మనము ఏం చేయాలంటే మార్చుకోవాలి. జీవన శైలిని మార్చుకోవాలి.
జీవన శైలిని మార్చుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఒక వ్యక్తికి బీపీ షుగర్ ఉన్నదనుకోండి, ఏం చెప్తాడు డాక్టర్? ఏం చెప్తాడు? విపరీతంగా తిందామని చెప్తాడా? విపరీతంగా తినడము మానేయాలి. నీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ అనేటివి మార్పు చేసుకోవాలి. మరి ఎట్లంటే ఎట్లా పెడుతున్నారని చెప్పేసి ఎంతంటే అంత తినడం అనేది మానుకోవాలని, మన జీవన శైలిని సరి చేసుకోవాలని, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని, ఈటింగ్ స్టైల్స్ మార్చుకోవాలని తర్వాత మరి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సరే, అదే విధంగా మన యొక్క విశ్వాస యాత్రలో దేవుని మెప్పించే వారంగా మనం ఉండాలంటే, దేవునితో జీవించే వారంగా మనం ఉండాలంటే మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మనము చేంజ్ చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. లోకస్తుల వలె మన యొక్క వస్త్రధారణ, లోకస్తుల వలె మన మాటలు, లోకస్తుల వలె మన చూపులు, లోకస్తుల వలె మన చేష్టలు, లోకస్తుల వలె మన ప్రవర్తనలు మనము ఉంచుకోకుండా మరి మన ప్రతి విషయంలో కూడా మనము వాక్యాన్ని బేస్ చేసుకుని, వాక్యాన్ని ఆధారం చేసుకుని మన యొక్క జీవన శైలిని మార్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. నేను మారను, నేను ఇంతే, నా యొక్క పరిస్థితి ఇంతే, నా పరిస్థితి అని చెప్పేవాళ్ళు చాలా మంది లేకపోలేదు కదా. నేను ఇంతే అని చెప్పేసి మరి మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి మరి దేవునికి నేనింతే అని చెప్పేవాళ్ళు మరి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఎప్పటికి కూడా ఉండలేరు పిల్లలు. కాబట్టి మనము మన యొక్క స్వభావాన్ని దేవునికి ఇష్టమైనటువంటి స్వభావంలో మార్చుకోవాలి. తర్వాత నీతి మరియు పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత నీతి కొరకైనటువంటి తపన కలిగినటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధత కొరకైనటువంటి తపన కలిగినటువంటి వారంగా ఉండాలి. అంకితమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి విశ్వాసులుగా మనము జీవించే వారంగా ఉండాలి. ఆ తర్వాత ఎందుకు ఆ విధంగా ఉండాలంటే, మనము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారము, దేవుని యొక్క రక్తం చేత గడగబడినటువంటి వారము, దేవుని చేత పిలువబడినటువంటి వారము, దేవుని యొక్క సొత్తైన ప్రజలము, రాజులైనటువంటి యాజక సమూహంగా పిలువబడుతున్నటువంటి ప్రజలము. కాబట్టి మనము దేవునిగా జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారం. కాబట్టి మనము మన యొక్క పిలుపును, ఏర్పాటును మనము స్థిరపరచుకున్నటువంటి వారం. కాబట్టి మనము దేవుడు మనల్ని పిలిచాడు అనేది నిర్ణయం అయిపోయింది, స్థిరమైపోయింది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది తన కోసం జీవించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మనకు నిర్ధారణ అయిపోయింది. కాబట్టి మనము దేవుడి కొరకు జీవించబద్ధమై ఉంటున్నాం. కాబట్టి నీతిని మరియు పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి చాలా మంది దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క పని చేయాలని చెప్పేసి చాలా ఆతృత. ఎంత ఆతృత ఉందంటే అంత ఆతృత ఉంటుంది. దాని వెనుక వేరే ఉద్దేశాలు ఉంటాయండి. మరి అటువంటి ఆతృత కాకుండా మనం పరిశుద్ధత కాపాడుకుంటే శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. పని కంటే పాత్ర సాధనమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క పని కంటే మనము ముఖ్యమైనటువంటి వారు. దేవుని పని కంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు కూడా మనము ఏం చేయాలి? దేవునికి పనికిరానటువంటి కొమ్మలు, ఫలించడానికి పనికిరానటువంటి కొమ్మలు నా ఎంత ఉన్నదేమో, ఈ వాయసకరమైనటువంటి మార్గం నా ఎంత ఉన్నదేమో, నన్ను చూడండి, పరిశీలించండి ప్రభావ, నన్ను పరీక్షించండి ప్రభావ. మరి నేను మరి రక్తంతో నన్ను కడగమని మనము ప్రార్థన చేసుకునే వారుగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని ప్రేమించే వారుగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలి. యేసు రక్తంతో కడగబడుతున్నట్లయితే మనము పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. మన ఆలోచనలో, మన క్రియలలో పరిశుద్ధతను మనము కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉన్నాం. పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. ఆ తర్వాత క్రియలలో మనము పరిశుద్ధత కలిగి జీవించాల్సిన వారంగా ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకుని జీవించే వారంగా మనము ఉండాలి. వినయం కలిగి జీవించాలి. ఆ తర్వాత తగ్గింపు మరియు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. తగ్గింపు మరియు దీన మనస్సు కలిగి జీవించే వారంగా ఉన్నట్లయితే మనము మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని కోల్పోకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది. మనలో అనువు కాని చోట అధికుల మన రాదనే సామెత ఉంటుంది. కాబట్టి వ్యతిరేకులు మన దగ్గర ఉన్నప్పుడు మనం అధికమైన పనులు చేయకూడదు. వ్యతిరేకులు మన ఎదుట ఉన్నప్పుడు
మనకు అన్ని ఉన్నాయని చెప్పేసి చూపించుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. కాబట్టి తగ్గింపు కలిగి జీవించాలి. మనం తగ్గినంత మాత్రాన మనకు ఏమి కూడా తక్కువ కాదు. కాబట్టి మరి మన పెద్దవాళ్ళు మన ఎదుట ఉన్నప్పుడు, ఆత్మీయులు మన ఎదుట ఉన్నప్పుడు, మనకంటే ఎక్కువ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మన ఎదుట ఉన్నప్పుడు మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అనేది మన ఎంతైనా ఉన్నది పిల్లలు. కాబట్టి తగ్గింపు కలిగినటువంటి జీవితము, దీనమనస్సు కలిగినటువంటి జీవితం కలిగి వారు చెప్పేది ఏం మాట చెప్తున్నారు, వారు మరి దేవుని యొక్క ప్రేరేపణతో మాట్లాడుతున్నారు. కాబట్టి నా జీవితాన్ని నేను దేవునికి సరిగ్గా జీవిస్తున్నాను లేదా, అందుకే చెప్తా ఉన్నారు, అందుకే నన్ను గర్దిస్తున్నారు, అందుకే నన్ను హెచ్చరిస్తున్నారు, అందుకే నాకు బుద్ధి చెప్పే మాటలు చెప్తున్నారు, కాబట్టి నేను ఎత్తుకుంటాను, ఏసులో రక్తంలో కడగబడతానని చెప్పేసి ఒక తీర్మానాలు చేసుకుని ఏసు రక్తం ద్వారా కడగబడతా ఉన్నట్లయితే అభిషేకము మనం పొందుకున్నటువంటి అభిషేకం దేవుని వద్ద నుంచి పొందుకున్నాం. కాబట్టి ఆ పొందుకున్నటువంటి అభిషేకం మనం ఇంకా నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అభిషేకాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మతమాత్రమే కాకుండా ప్రేమ కలిగి జీవించే వారంగా ఉండాలి. ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. మరి నిలువని పొరుగువాన్ని ప్రేమించమని వాక్యము సెలవిస్తా ఉంది. ఆ తర్వాత నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైనటువంటి ప్రభువును మరి ప్రేమించాలని మరి మొదటి ఆజ్ఞ సెలవిస్తోంది. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు కూడా మరి ధర్మశాస్త్రం అందరికి కూడా ప్రాధాన్యమైనటువంటి ఆజ్ఞలు. కాబట్టి ప్రేమ కలిగి జీవించే వారంగా ఉండాలి. మనలోనే మనం పొరుగు వారిని ప్రేమించే వారంగా ఉండాలి. అంత నాకే, అంత నాకే, అంత నాకే కావాలి, అంత నాకే కావాలి, అంత నాకే కావాలా, అంత నేనే ముందుకోవాలా, అంత నాకే కావాలా, లోకమంతా సంపాదించుకోవాలా, లోకమంతా సంపాదించుకోవాలా, పరుగు 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 పరుగు, పొద్దున్న లేచిన నుంచి పరుగులు, లోకమంతా సంపాదించుకొని రాత్రికి ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు అని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా. కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటే, నేను ఇంత సేవ చేసినాను కదా ప్రభా, నీకోసం ఇంత పరిగెత్తినాను కదా ప్రభా మరి అని చెప్పేసి నువ్వు అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మరి ఏం చేయాలి, మనము ఇతరులను ప్రేమిస్తూ, తర్వాత నెక్స్ట్ ఇతరులను ప్రేమిస్తూ, తర్వాత దేవుని ప్రేమిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడుతూ, రక్తంలో కడగబడుతూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, తర్వాత మరి అభిషేకాన్ని కాపాడుకుంటూ జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత శుద్ధిగా జీవించాలి. దేవుని యొక్క రక్తంలో కడగబడతా ఉంటే శుద్ధి అనేది వస్తూ ఉంటుంది. దేవుని యొక్క శరీరాన్ని కూర్చుంటే మనము మన జీవితంలో ఉన్నటువంటి పాపాలు అనేవి కడగబడతా ఉంటాయి. యేసు రక్తంతో కడగబడతా ఉంటాయి. మనలో ఉన్నటువంటి మలినం అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశము ఉంది. పరిశుద్ధతను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నీతి కలిగినటువంటి జీవితం జీవించడానికి అవకాశము ఉంటుంది. లోకపరమైనటువంటి శోధనల నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం అనేది ప్రతి విశ్వాసకి ఉన్నది. కాబట్టి శోధన నుంచి మనము దూరంగా పారిపోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. యోసేపును మాదిరిగా తీసుకుని శోధన నుంచి మనం పారిపోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధత కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నీతిని కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి యజమానుడు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా ఉండడానికి జీవిత కాలం అంతా కూడా పోరాడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఏనాడు కూడా అలసట అనేది ధరించకుండా మరి పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు, యజమానుడైనటువంటి మన దేవుడు, మన ప్రియ ప్రభు మన కోసం రక్తం కార్చినటువంటి దేవుడు మన మీద పెట్టినటువంటి భారాన్ని, సువార్త భారాన్ని మనము మోయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి యజమానుడు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా ఉండడానికి మనము జీవిత కాలం అంతా పోరాడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఏమాత్రం కూడా ఆలస్యపోకుండా దేవుని యొక్క కృపను పొందుకుని మనము దేవుని యొక్క పనిని చేయాలి. తర్వాత దేవుని యొక్క పని చేసే విషయంలో అలసత్వము, నిర్లక్ష్యమైనటువంటి స్వభావము మరి మనము కలిగి జీవించకూడదు అనేది మనము తెలుసుకోవాలి. అలసత్వము కనుక దేవుని పనిలో అలసత్వం ఉన్నట్లయితే, దేవుని పనిలో వ్యతిరేకత ఉన్నట్లయితే, దేవుని పనిలో నిర్లక్ష్యం ఉన్నట్లయితే, మరి దేవుని కొరకు జీవించే విషయంలో నిర్లక్ష్యం ఉన్నట్లయితే మరి పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం అనేది ఉంది. ఈ విషయాన్ని మనము అందరం కూడా చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి క్రియలు, పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని కలిగి జీవించడానికి మనము ప్రతి క్షణం కూడా యేసు ప్రభువు రక్తం కిందికి రావాలి. యేసు ప్రభువు రక్తపు కంచెలో మనము భద్రపరచబడే వారంగా ఉండాలి. తర్వాత మన యొక్క మనస్సును, మన యొక్క
ఆ హృదయాన్ని మనము ఏం చేయాలి, భద్రపరుచుకుని వేసినటువంటి వాళ్ళగా ఉంటున్నాం. దేవుని వద్ద నుంచి, దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేసే ఏ ఆలోచన అయినా కూడా ఆ ఆలోచన నుంచి మనము దూరం కావాలి. ఆలోచనలను దేవునికి అప్పగించాలి. ప్రభా ఈ ఆలోచనలు వస్తున్నాయి ప్రభా, నీకు ఇష్టమైన చెప్పేసి మనం అడిగి తెలుసుకుని నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలు జరిగించడానికి సాయం తెచ్చే ప్రభా, నీకు ఇష్టం లేని ఆలోచన నా దగ్గర నుంచి దూరం చేయకపోవా అని చెప్పేసి మనము ప్రవర్తన చేసే వారంగా ఉండాలి. తర్వాత ఎప్పుడు కూడా బిజీగా ఉండడం అనేది సాతాను యొక్క కాడి కింద ఉన్నామని అర్థం. బిజీ అంటే స్పెల్లింగ్ ఏమంటారంటే బియుఎస్వై అంటారు. బిజీ అంటే బియుఎస్వై బిజీ అంటారు. బరీడ్ అంటారు సాతాన్ యోగ్ అని అర్థం. బరీడ్ అంటారు సాతాన్ యోగ్ అంటే సాతాన్ యొక్క కాడి కింద ఏమైనా భూస్థాపితమైనటువంటి వ్యక్తి బిజీగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ దేవునికి ఇష్టం లేనటువంటి వాటన్నిటిని చేసుకుంటూ బిజీగా ఉంటాడు. దేవుని చిత్తం లేనటువంటి వాటన్నిటిని చేసుకుంటూ, దేవుడు చెప్పని విషయాలన్నీ చేసుకుంటూ బిజీగా ఉంటాడు. కాబట్టి బరీడ్ అంటే సాతాన్ సీఎం. ఎప్పుడు చూసినా కూడా బిజీగా ఉన్నారు, ఎప్పుడు చూసినా కూడా బిజీగా ఉన్నాము, ఎప్పుడు చూసినా కూడా బిజీగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అదేంటి లేకపోలేదు పిల్లలు. కాబట్టి మరి పరీక్ష చేసుకుని దేవునికి కృపను పొందుకోవాలి. బిజీగా కూడా మనం చూసుకోవాలి. దేవునికి సమయాన్ని ఇచ్చే వరంగా మనము ఉండాలి. ఆ తర్వాత మరి ఇతరులతో నీవు పోల్చుకోవడం అనేది మానుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం అనేది మానుకోవాలి. తర్వాత నీకంటే గొప్ప వారితో పోల్చుకోవడం మానుకోవాలి. తర్వాత నీకంటే తక్కువ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారితో కూడా నువ్వు పోల్చుకోవడం అనేది మానుకోవాలి. ఆ తర్వాత దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా నిన్ను ఉంచాడు. కాబట్టి మనము వాళ్ళ దగ్గర వాళ్ళ మాదిరి ఉండడానికి, వీళ్ళ మాదిరి ఉండడానికి, వాళ్ళ మాదిరి ప్రసంగం చేయడానికి, వీళ్ళ మాదిరి ప్రసంగం చేయడానికి, తర్వాత వాళ్ళ మాదిరి పాట పాడడానికి, ఆయన మాదిరి పాట పాడడానికి, ఆమె మాదిరి పాట పాడడానికి, లేదంటే ఇంకా ఆమె మాదిరి జీవించడానికి, ఆయన మాదిరి జీవించడానికి అవసరము లేదు. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశ్వాసగా దేవుడు ఆయన యొక్క సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అనేది దేవునికి ఉంటుంది నీ పట్ల. కాబట్టి నీవు ఇతరుల మాదిరి ఏం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇతరుల మాదిరి ఇతరులతో పోల్చుకొని నీవు వాళ్ళ మాదిరి వాళ్ళ మాదిరి అడ్డం పెంచుకోవడానికి, వాళ్ళ మాదిరి వస్త్రధారణ చేసుకోవడానికి, వాళ్ళ మాదిరి సూట్లు వేసుకోవడానికి, వాళ్ళ మాదిరి కోట్లు వేసుకోవడానికి, వాళ్ళ మాదిరి కార్లు కొనుక్కోవడానికి, వాళ్ళ మాదిరి అవి చేయడానికి ఇవి చేయడానికి అవసరము లేదు. కాబట్టి మరి ఇతరులతో పోల్చుకోకూడదు. ఇతరులతో పోల్చుకోకుండా మరి దేవుని యొక్క చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వారంగా ఉండాలి. దేవుని ఆనందించే వారంగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి ముస్లిం ముచ్చట్లకు దూరంగా ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అలా మరి అనవసరమైనటువంటి యుద్ధము కలిగించే ప్రతి పరిస్థితుల నుంచి, ప్రతి ఒక్క సంభాషణ నుంచి, ప్రతి ఒక్క వ్యతిరేకతల నుంచి మనం దూరంగా పారిపోవాల్సినటువంటి అవసరత అనేది ఉన్నది. సంఘాలలో జరిగే విషయాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి, వేరే సంఘాలలో ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకుని వచ్చి తర్వాత మరి ఆన్లైన్ లో అందరికి తెలిసేటట్లుగా చెప్పాల్సినటువంటి అవసరం అనేది లేనే లేదు. మనం ఎంత వీలైతే అంత ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి ప్రార్థన వినడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ప్రతి పరిస్థితిని మార్చగలడు. మన కోసం ఏదైనా చేయగలడు. కాబట్టి నీ కథ మొత్తం మార్చడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వివాదాలను చోటిచ్చే ప్రతి అంశాన్ని కూడా వాటన్నిటి నుంచి మనము తొలగిపోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. జీవితాన్ని భంగం చేసే వ్యక్తుల నుంచి మనము దూరంగా పారిపోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత వివాదాలలో తలదూర్చే వారంగా మనము ఉండకూడదు. వ్యర్థమైనటువంటి వివాదాలు, కుటుంబాలకు వచ్చే వివాదాలు, సంఘాలకు వచ్చే వివాదాలు, సంఘంలో ఐక్యతను మరి కోల్పోయే విధంగా చేసే వివాదాలు, పనికిరానటువంటి మాటలు, స్వార్థపూరితమైనటువంటి మాటలు, నాకు కావాలి, నేను చేయాలి, నేను కనుక్కోవాలి అనే మాటల నుంచి మనము దూరంగా పారిపోవాల్సినటువంటి విశ్వాసంగా మనము ఉండాలి. తర్వాత మరి నిన్ను ఓడించే పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని విజయాన్ని ఇవ్వడానికి ప్రయత్నము చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే విజయాన్ని నీవు పొందుకోవాలి, జీవించాలి. ఆ తర్వాత నెక్స్ట్ అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది, అదే నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ తర్వాత నీ ఉద్దేశము, నీ యొక్క ప్రణాళిక నుంచి నీవెందుకు దేవుని చేత ఎందుకు ఈ లోకంలో నుండి ఏర్పరచబడ్డావు, ఈ లోకంలో నుంచి నీవెందుకు ఏర్పరచబడ్డావు అనేది, మరి దేవుని చేత ఏర్పరచబడ్డావు అనే సంగతి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వు ఎందుకు ఈ లోకంలో ఏర్పరచబడ్డావు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావు, ఎందుకు ఆ విధంగా మరి
ఏర్పరచబడ్డావు అనేది ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉండబట్టే నువ్వు ఏర్పరచబడ్డావు. కాబట్టి నీ యొక్క ప్రణాళిక ఏంటి ప్రభావ, నా ప్రణాళిక ఏంటి ప్రభావ నీ పట్ల, ఆ పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభావ అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తర్వాత దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక్కుంటూ దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరచబడేటప్పుడు మరి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఎన్నో పేరుగా. ఆ తర్వాత మరి దేవునితో కూడా నీ యొక్క సమయాన్ని, దేవునితో కూడా నీ యొక్క సంబంధాన్ని, దేవునితో కూడా నీ యొక్క సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, దేవునితో నీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, విడదీయటువంటి సంబంధాన్ని, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క శక్తిని తగ్గించి వేసే సంబంధాల నుంచి నీవు దూరంగా నువ్వు కావాల్సినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. ఇటువంటి సంబంధాలు దేవుని చిత్తం నుంచి నేను బలవంతంగా దూరంగా తీసుకుని వెళ్తాయి. దేవుని చిత్తం నుంచి బలవంతంగా లాగేస్తాయి మీరు. కాబట్టి దేవుని చిత్తం నుంచి బలవంతంగా లాగివేసే ప్రతి ఒక్క ప్రయత్నం నుంచి, ప్రతి ఒక్క సంబంధం నుంచి నువ్వు దూరంగా ఉండవలసినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. తర్వాత నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఆత్మీయత అనేది నీ యొక్క హృదయాన్ని బట్టి ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. దానిని గ్రహించగలవాడు ఎవడున్నాడు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఏం ఆలోచన చేస్తున్నాడో, మన గురించి ఏం ఆలోచన చేస్తున్నాడో, దేవుని యొక్క సేవకుడి గురించి కూర్చొని ఏం ఆలోచన చేస్తున్నావో ఇవన్నీ కూడా కనుక్కోవడానికి సాధ్యం కాదు. దేవునికి, దేవుని యొక్క ఆత్మకు సాధ్యమవుతుంది. కాబట్టి హృదయతరంగా లేనటువంటి దేవుడు మరి ఉన్నాడు కాబట్టి, ఆత్మగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మనము మన యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుతుంది మరి జీవించాల్సినటువంటి వాళ్ళు దేవునికి ఇష్టంగా జీవించాల్సిన ఉన్నాం. హృదయాన్ని మరి భావోద్వేగాలను కూడా అణచివేసుకుని దేవుని యొక్క చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో నుంచి దేవుని యొక్క జీవ జల ధారలు ప్రవహిస్తాయి. కాబట్టి మనము మన యొక్క హృదయం అంతటినీ కూడా దేవుని యొక్క మాటలతో నింపుకోవాలి. వ్యర్థమైనటువంటి సంభాషణలతో, వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, వ్యర్థమైనటువంటి తలంపులతో, వ్యర్థమైనటువంటి అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, కోపము, కలహములతో మనము నింపబడినట్లయితే మనం దేవునికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనము దేవుని యొక్క మాటలతో మన హృదయాన్ని నింపుకున్నట్లయితే మన యొక్క హృదయంలో నుంచి దేవుని యొక్క మాటలు నోటి ద్వారా బయటికి వస్తాయి. జీవజల ద్వారాలు అనేకులను జీవింపజేసే జీవజల దారులు బయటికి వస్తాయి. కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తులుగా మనము ఉంటున్నాం. పిల్లల తర్వాత సమర్పణ కలిగినటువంటి, తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే మనము అభిషేకాన్ని కాపాడుకుంటాము. అభిషేకము మనము అభిషేకాన్ని కలిగి ఉన్నాం అనే సంగతి నమ్మాలి. అభిషేకము దినదినము అభివృద్ధిలోకి నడిపించుకోవాలంటే నువ్వు దినదినము ప్రార్థన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఖచ్చితమైనటువంటి సమయంలో నీవు ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చే నీ యొక్క అభిషేకాన్ని నీవు నమ్మాలి. ఆ తర్వాత నీవు లేకుండా వేరే వారిలాగా నీవు ఉండడం అనేది మానివేయాలి. నువ్వు కాకుండా వేరే విధంగా వేరే వాళ్ళ మాదిరి నటించడం, వేరే వాళ్ళ మాదిరి చెప్పడం, వేరే వాళ్ళ మాదిరి చేయడం మానివేయాలి. నువ్వు ఉన్నట్టుగానే నీవు ఉండాలి. నువ్వు ఏ విధంగా దేవుడు నిన్ను పిలిచాడో ఆ విధంగానే నువ్వు ఉండి దేవుని భయపరుస్తూ ఉన్నట్లయితే, దేవుని కొరకు వాడబడుతున్నట్లయితే నీవు నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని నువ్వు కాపాడుకుంటావు. తగ్గింపు కలిగినటువంటి, వినయం కలిగినటువంటి జీవితం కలిగి చూపిస్తూ ఉన్నట్లయితే మరి నీవు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో నీవు నీ కుటుంబము, నేను నా కుటుంబం అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి పొందాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధిని మరి ఇచ్చే దేవుడు ఆయన ప్రార్థన చేయాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసి దేవుడితో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనం అన్ని రంగాల్లో మనము, మన కుటుంబ పిల్లలు అందరూ కూడా మరి అభివృద్ధికి రావడానికి అవకాశం అనేది పద్ధతులతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి ప్రార్థన చేసే విషయాలు నేర్చుకోవాలి. ప్రార్థన చేసే పాయింట్లు రాసుకోవాలి. ఏం ప్రార్థన చేయాలని తెలుసుకోవాలి. ప్రార్థన తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయాలని తెలుసుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి రాసుకొని ప్రార్థన చేస్తే కూడా మంచిదే. తర్వాత నెక్స్ట్ దేవుని యొక్క సలహాలు, సూచనలకు లొంగిపోవాలి. దేవుడు సలహా చెప్తున్నప్పుడు, సూచనలు ఇస్తున్నప్పుడు, దేవుడు మాటలు ఇస్తున్నప్పుడు, దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు వాగ్దానాన్ని చేతపట్టుకుని వాగ్దానాన్ని దేవుని ముందు పరిచి దేవుని యొక్క ఎదుట పెట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యేసు రక్తంలో కడగబడ్డా అని చెప్పేసి నీవు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడుగా నీవు ఉండకూడదు.
నీవు దేవుని యొక్క నువ్వు మాట్లాడుకునేవి కాదు. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డవు, దేవుని యొక్క రక్తంతో కడుగుబడిన వాడు, దేవుని సొత్తుగా మార్చబడినటువంటి వాడు, రాజులైనటువంటి యాజక సమూహంగా చేయబడినటువంటి వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే, నీకు బోధించే సలహాలను, యేసు ప్రభువు బోధించినటువంటి ఆ విషయాలను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు మరి జ్ఞాపకము చేస్తాడో, ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా నీవు నీ యొక్క మనసులో ఉంచుకొని ఆకారంగా చేయడానికి ప్రయత్నము చేయవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాం. కావలసిన రీతిగా నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని, నీలో ఉన్నటువంటి మరి నీలో ఉన్నటువంటి అభిషేకం నీలో ఏం చేస్తుందంటే ఒక కార్యసిద్ధి కలుగజేస్తుంది, మేలును కలిగిస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది, దీవెనను కలిగిస్తుంది, ఇతరులకు మేలు కలిగిస్తుంది, ఇతరులకు స్వస్థత కలిగిస్తుంది, ఇతరులకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఇతరులకు నెమ్మది కలిగిస్తుంది, ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఇతరులకు సమాధానాన్ని ఇస్తుంది నీలో ఉన్నటువంటి అభిషేకం. కాబట్టి నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని నీవు ప్రభునామ మహిమార్థమే నీవు వాడవలసినటువంటి వాడవుగా ఉన్నావు. కాబట్టి ఆ విధంగా నీలో ఉన్నటువంటి అభిషేకము కార్యసిద్ధి కలిగించినట్లుగా నీవు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అపవాద సామ్రాజ్యాలను కూర్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అదంతా కూడా ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని నీవు కలిగి జీవించడం ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆత్మీయ స్థితిలో నీవు అభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుకునే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా నీతో సహవాసం చేయాలని కోరుకునే దేవుడుగా ఉంటాడు. కాబట్టి నీవు ఎప్పుడు కూడా దేవుడితో మాట్లాడుతుండాలని, నీ స్వరాన్ని దేవుడు వినాలని దేవుడు ఆశించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే సమయాన్ని పోనీయక, దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వాడవుగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మరి దినములు చెడ్డవి, కాబట్టి చెడ్డ దినాల్లో జీవిస్తున్నాం. మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు, కాబట్టి బింకం లాంటివారుగా ఉన్నారు. పైకి భక్తి గల వారు నటించుతూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనము ఏం చేయాలంటే మనము ప్రార్థనగా పోరాడాలి, ప్రార్థన చేయాలి. మన యొక్క విశ్వాసాన్ని కృంగిపోయే మాటలు మాట్లాడే వాళ్ళు అనేక మంది లేకపోలేదు, ఉదరిస్తే మాటలు మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి మనం వారి వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ మనం ముందు ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సరే, తర్వాత నెక్స్ట్ మరి దేవుని యొక్క మాటలు చూసుకుంటాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. చదువుతారా? మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుతున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచుతున్నారు. ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుస్తూ ఉన్నారు. తర్వాత కాబట్టి 27 వచ్చినాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం, పరిశుద్ధాత్మ వలన మీరు పొందినటువంటి అభిషేకము మీలో నిలుచుతున్నది. ఎవరిలో నిలుస్తుంది? మనలో నిలుస్తుంది. దేవుని యొక్క అభిషేకం మనలో నిలుస్తుంది కనుక ఎవరు కూడా బోధించాల్సినటువంటి అవసరత లేదు, బోధించనక్కర్లేదు. అయితే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన ఇచ్చినటువంటి అభిషేకము ఏంటది? దేవుడు ఇచ్చిన అభిషేకం ఏంటి? సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు మరి అభిషేకం ఏం చేస్తుంది? అభిషేకము పొందిన వ్యక్తి ఏం చేయబడతాడు? బోధించబడతాడు. దేవుడి ద్వారా బోధించబడతాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించబడతాడు. మీకు బోధించుతున్న ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో మరి సంచరిస్తున్నప్పుడు ఆయన మనకు బోధించిన ప్రకారం గాను, తర్వాత
ఆయనలో మీరు నిలుచుచూ ఉన్నారు. ఆయనలో ప్రభులో మనము నిలబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిలో మనము నిలబడుతున్నాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి మనము ఆయన ఆజ్ఞల మార్గంలో నడవలసినటువంటి వారంగా ఉన్న అభిషేకంలో మనము నిలవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నిలబెట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4:30 చదువుతున్నాం. ఎఫ్ఎస్సీ 4:30 అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4:30 చదువుతున్నాం. 4:30 ఎఫ్ఎస్సీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి, కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మరి మనము నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే వారంగా మనము ఉండకూడదు. దేవుని కాంక్షల వారంగా నడుచుకునే వారంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఏం చేయాలంటే అది చేయాలి. తర్వాత ఏం చేయకూడదు అంటే అది చేయకూడదు. ఏం తినకూడదు అంటే అది ఎంత తినకూడదు అంటే అది అప్పుడు తినకుండా ఉండే వారంగా ఉండాలి. కాబట్టి మరి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారంగా మనము ఉండకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏ దినం వరకంట? విమోచన దినం. కాబట్టి విమోచన దినం అనేది ఉన్నది. కాబట్టి ఆ యొక్క విమోచన దినము ప్రభు రాకడ దినం. ప్రభు రాకడ దినం వరకు మనము మన యొక్క మరణ దినం వరకు కూడా మనము ఆయన యందు నిలబడే వారంగా ఉండాలి. ఆయన యందు మనము నిలబడే వారంగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాము. ఎప్పుడు వరకు ముద్రించబడి ఉన్నాము? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి ముద్ర అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర అనేది దేనికి అంటే భద్రతకు గుర్తుగా ఉన్నది. పాపం చేయకుండా ఉండడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడిని ముద్రించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడితో మనము ముద్రించబడి ఉన్నాము. దేవుని యొక్క పిల్లలమని మనము భద్రపరచబడి ఉన్నాము. దేవుని పిల్లలమని మనము ఆత్మ తానే దేవుని పిల్లలమని మన ఆత్మతో సాక్ష్యము చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించబడి ఉన్నాం. ముద్ర అనేది భద్రతకు సూచనగా ఉన్నది. కాబట్టి ఈ లోకంలో పాపం చేయకుండా భద్రంగా జీవించాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ జీవించాలంటే మనము ఏం చేయాలంటే ప్రార్థనతో మనము ముందుకు సాగాలి. కాబట్టి మనము వరకు మనము ముద్రించబడి ఉన్నాము. విమోచన దినం వరకు మనము ముద్రించబడి ఉన్నాం. తర్వాత మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిందా? 2 తిమోతి 2:21. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2:21. తిమోతి రాసిన 2వ పత్రిక 2:21. ఎవడైనాను వీటిలో తనను తాను పవిత్రపరచుకునే వాడు పరిశుద్ధపరచబడి యాజకుడును యజమానుడు వాడుకున్నకు అర్హమైన ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. కాబట్టి ఎవడైనా వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధం. కాబట్టి మూపము మాలిదేవు తనను అంటకుండా తనను తాను ఎవరైతే పరిశుద్ధపరచబడి యేసు రక్తంతో కడగబడి దేవుని యొక్క సొత్తుగా మార్చుకుని దేవుడి దేవుడి రాజ్యాన్ని కట్టే వాళ్ళగా మార్చబడుతున్నారో మరి పరిశుద్ధపరుస్తున్నట్లయితే తను తాను మరి యేసు రక్తంతో పరిశుద్ధపరచుకుంటున్నట్లయితే పవిత్రపరుస్తున్నట్లయితే వాడు ఏమవుతాడంటే అతను ఏమవుతాడు? పరిశుద్ధపరచబడతాడు. దేవుని యొక్క రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి మరి ఏమవుతాడంటే యజమానుడు మన యజమానుడు పరమందు ఉన్నాడు. కాబట్టి యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా మనల్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ఏ విధంగా తయారు చేస్తున్నాడు?
చిత్రీకరించి వాడుకుంటాడు. మనలో పాపం పెట్టుకుని దేవుడు మనల్ని వాడుకోడు. మనలో పాపం ఉన్నట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. మనం ఏం చేయాలంటే మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉండాలి. యజమానుడు వాడుకునేందుకు అర్హమైనటువంటి పాత్రగా మరి మనము తయారు కావాలి. కాబట్టి ఈ విధంగా యజమానుడు మనకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఉండాలి. ప్రతి సత్కారం చేయడానికి, ప్రతి దేవుని యొక్క మంచి పనిని చేయడానికి, దేవుని యొక్క సువార్త పని చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని కట్టడానికి, మరి దేవుని యొక్క పని చేయడానికి. దేవుని పని అంటే ఏదో మైక్ తీసుకుని దేవుని యొక్క వీధులలో నిలబడి వాక్యం చెప్పడమే కాదు. దేవుని యొక్క సువార్త పరిచర్య చేయడం అంటే ఆ సంఘంలో నిలబడి వాక్య పరిచర్య చేయడమే కాదు. దేవుని పని అంటే చాలా ఉన్నది. కాబట్టి అది నీకు ఏ పని అయినా వస్తుంది. నీకు ఏ పని అయినా వస్తుంది. నాకు ఏ పని రాదని చెప్పేసి అనడానికి అవకాశము లేనే లేదు. కాబట్టి ఏ పని రాదని చెప్పి చెప్పకూడదు. దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని యొక్క ప్రియుడైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క రాజ్యాన్ని కడుతూ ఉన్నాను అని చెప్పే వ్యక్తి ప్రతి ఒక్క సత్కారం చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అన్ని పనులు చేయడానికి నేర్చుకోవాలి. ఓన్లీ నేను వాక్యమే చెప్తాను, ఓన్లీ నేను పలానా పనే చేస్తాను, ఓన్లీ నేను పాటలా పాడతాను, ఓన్లీ నేను గిటారే వాయిస్తాను, నేను ఓన్లీ అదే పని చేస్తాను, ఇదే పని చేస్తాను, మరి నాకు ఇష్టమైన పని చేస్తానని చెప్పడానికి వీలు లేదు. దేవుని యొక్క సంఘంలో సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడు మనకు ఏమైతే పని అప్పగించినాడో ఆ పని అంతటిని కూడా చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వరంగా మనము ఉన్నట్లయితే మనకు దేవుడు అర్హతను అనుగ్రహించి ఆ యొక్క పనిని అర్హతను, ఆ పనికి తగినటువంటి అర్హతను, ఆ పనికి తగినటువంటి పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించి మరి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి, దేవునికి మహిమార్థమైనటువంటి పని జరిగించుకోవడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమును చేయడానికి పూర్ణంగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవావేశము వలన కలిగినటువంటి ప్రతి లేఖనమును, దైవావేశం వల్ల కలిగిన లేఖనం, దేవుని యొక్క ఆవేశం వల్ల, దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనమును ఏం చేయడానికి లేఖనమును, ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, తర్వాత ఖండించుటకును, తర్వాత తప్పుదిద్దుటకును, తర్వాత నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క దాసుడు ఉపదేశించడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క దాసుడు ఖండించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క దాసుడు ఏదైనా వేరే వ్యక్తులు తప్పు చేస్తా ఉన్నారంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్తే తప్పు దిద్దుతే మళ్ళా రాకుండా ఉంటారు, మారుతారని చెప్పేసి అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా దేవుని యొక్క దాసుడు తప్పును ఖండించే వ్యక్తిగా ఉండాలి, తప్పును దిద్దే వ్యక్తిగా ఉండాలి. చేసే వాళ్ళే అదే తప్పును దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకుని మరి చెప్పవలసినటువంటి మాటలే చెప్తా ఉన్నారు. చెప్పవలసిన ఏ మాటలు ఏదైతే తప్పు చేస్తున్నారో అదే మాటలు చెప్తా ఉన్నారు, అదే మాటలు చెప్తున్నారు, అదే తప్పులు వాళ్ళు చేస్తా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. సరే, తర్వాత మరి దైవావేశం వల్ల కలిగినటువంటి బదిలేఖనాన్ని మనము ఉపదేశించడానికి, తర్వాత ఖండించడానికి, తర్వాత తప్పు దిద్దడానికి, తర్వాత నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది అని రాయబడింది పిల్లలు. కాబట్టి మనం ఆ విధంగా నీతి యందు శిక్ష చేసే వారుగా ఉన్నామా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. నీతి యందు శిక్ష చేయడం అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళను ప్రత్యేకంగా పిలిచి, ఎవరికి తెలియకుండా వాళ్ళని పిలిచి వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను సరైనటువంటి వాక్య క్రమంలోనికి నడిపించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సంఘ పెద్దలను పిలిపించి తప్పు చేసినటువంటి వ్యక్తిని ఈ తప్పు చేసామని చెప్పేసి, ఈ తప్పు దిద్దుకోమని చెప్పేసి చెప్పేవారుగా ఉండాలి. ఆ విధంగా చెప్పేవారుగా ఉన్నట్లయితే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దిద్దుకోవడానికి అవకాశము ఉంటుంది. దిద్దుకోని పక్షంలో సంఘ పెద్దలందరూ కూడా ఆ వ్యక్తిని బహిష్కరించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది పిల్లలు. కాబట్టి తప్పు దిద్దే వారంగా, మరి నీతి యందు శిక్ష చేసే వారంగా ఉండాలి. తర్వాత బహిష్కరించామని చెప్పేసి అలాగే ఉండకూడదు. తర్వాత మళ్ళా ప్రేమించి క్షమించి అతన్ని సంఘంలోనికి మరి తప్పు దిద్దుకొని మరి సంఘంలోనికి మరలా తిరిగి ప్రవేశించమని ఆహ్వానించే వారుగా, ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించే వారుగా మనము ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ మరి 23వ అధ్యాయము 5వ వచనం, కీర్తన 23వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. 23వ అధ్యాయము 5వ
23 అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము నూనెతో నా తల సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి నా గిన్నె నిండి కొనుచున్నది. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడినటువంటి అనుభవం, అభిషేకాన్ని కాపాడుకునే అనుభవంలో భాగంగా ఏం జరుగుతా ఉంది ఇక్కడ? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుతున్నది. ఈ అనుభవాలు అనేటివి చాలా సంఘాల్లో లేవు అని చెప్పడానికి అవకాశము ఉన్నది పిల్లలు. కాబట్టి మనము మరి శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు మనకు ఉన్నాడు. తర్వాత నూనెతో నా తల అంటే ఉన్నావు అంటున్నాడు. నూనెతో నా తల అంటే ఉన్నావు, నూనెతో నా తల. దేవుడు మన యొక్క తలను అభిషేకించున్నాడు, అభిషేక తైలంతో అభిషేకించున్నాడు. కొంతమంది సంఘాల్లో అభిషేక తైలం అనే మాట అంటేనే సర్పంచ్ మండుతుంది. ఎవరికి మండుతుంది? లోపల ఉన్నటువంటి సాతానుకు మండుతుంది. కాబట్టి అభిషేక తైలంతో దేవుడు దావీదును అభిషేకించున్నాడు. నూనెతో నా తల అంటే ఉన్నావు, నా గిన్నె నిండి పొగులుస్తున్నాడు. నా గిన్నె ఉదయం గిన్నె నిండి పొగులుతా ఉంది, నిండి పొగులుతా ఉన్నది అని అంటున్నాడు దావీదు. కాబట్టి నా హృదయము పరిశుద్ధాత్మతో నిండి పొగులుతా ఉంది. ఈ యొక్క వాక్యంలో నా గిన్నె నిండి పొగులుతా ఉంది. నా గిన్నె నిండి పొగులుతున్నది. నేను బ్రతుకునే కృపాక్షేమములే నా వెంట వచ్చింది. కాబట్టి ఎవరు వెంట కృపాక్షేమములు వచ్చినాయి? దావీదు వెంట కృపాక్షేమములు వచ్చినాయి. కాబట్టి కృపాక్షేమముల వెంట పరిగెత్తాల్సినటువంటి అవసరం దావీదుకు లేదు, మనకు కూడా లేదు. కాబట్టి కృపాక్షేమములు మరి మన రావాలంటే మనము మన యొక్క అభిషేకాన్ని మనము కాపాడుకోవాలి. మన అభిషేకాన్ని కాపాడుకోవాలంటే దేవుని సన్నిధానాన్ని వెతకాలి, దేవుని సన్నిధానంలో కూర్చోవాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో క్షమాపణ ఎక్కువాలి, సరి చేసుకుంటా ఉండాలి. దేవుని యొక్క సానుకూలంలోకి ఎదిగేటట్లుగా చూసుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మరి దావీదు లాగా తన యొక్క శత్రువులు ఎదుట ఆయన ఏ విధంగా అయితే భోజనాన్ని సిద్ధపరిచాడు, ఆ విధంగా తన యొక్క తలను నూనెతో అంటున్నాడు, ఆ విధంగా మనల్ని కూడా తన యొక్క అభిషేకం తైలంతో అంటే మరి తన కొరకు అర్హమైనటువంటి పాత్రగా వాడబడ్డానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని నీతివంతులుగా చేస్తాడు, మనల్ని యథార్థంగా చేస్తాడు, తన కొరకు సిద్ధపరుస్తాడు, తన యొక్క మరి పరిచర్య కొరకు సిద్ధపరుస్తాడు. ఈ తర్వాత మరి ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు అనేక సందర్భాలు అనేక రకమైనటువంటి వ్యతిరేకతలు, ఆ తర్వాత వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు, వ్యతిరేకమైనటువంటి పనులు చేసే వాళ్ళు, వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసే వాళ్ళు, రకరకాలైనటువంటి కొంగదీసే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరైతే అభిషేకాన్ని కాపాడుకుంటూ ఉంటారో వారిని వ్యతిరేకంగా ఉపయోగించబడినటువంటి ఎటువంటి ఆయుధం కూడా వర్తిల్లదు. కాబట్టి 54వ అధ్యాయం యెషయా 54:17 యెషయా 54:17 చదువుతుంది. 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లు. కాబట్టి వాగ్దానం చేతబడుకొని మనము ప్రార్థన చేసి మన యొక్క విరోధి మరి వేసే అగ్ని బాణాలను ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి వరంగా మనము ఉండాలి. కాబట్టి విరోధంగా రూపించబడినటువంటి ఆయుధం దేవునికి విరోధంగా వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఆయుధం ఏది కూడా వర్తిల్లదు. కాబట్టి దేవుడు వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఎవరైతే దేవుడిని కనపరిచే వ్యక్తులుగా ఉంటారో దేవుడు వారిని కనపరిచే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని కనపరిచే వ్యక్తులంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కనపరుస్తున్నాడు. నన్ను కనపరచమని నేను కనపరుస్తున్నాను, నన్ను తృణీకరించారు తృణీకరము. కాబట్టి ప్రపంచ దేశాల ఎదుట మరి దేవుని యొక్క మరి సన్నిధానంలో ఎవరైతే మరి ఒప్పుకుంటారో, తన నామాన్ని ఒప్పుకుంటారో, ఆయనే నన్ను గొప్ప చేశాడు, ఆయన ద్వారానే చేశాడు, ఆయన ద్వారానే గొప్ప కార్యాలు జరిగాయి, ఆయన ద్వారానే విజయము అని చెప్పేసి ఒక
ఒక సహోదరి సాక్ష్యం చెప్పడం అనేది వింటున్నాం. కాబట్టి దేవుని నామము ఎంతో గణపరచబడతా ఉంది. కాబట్టి మనము మరి ఇంతమంది వ్యతిరేకులు ఉన్నా కూడా, ఎంతమంది వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడినా కూడా, ఎంతమంది వ్యతిరేకమైనటువంటి సంభాషణలు చేసినా కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి దేవుని నామం గణపరుచుకునే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము ఆయన నామాన్ని గణపరిచే వ్యక్తులుగా మనము ఉండాలి. తనడు ఎదురైతే గణపరుస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు గణపరిచే దేవుడుగా ఉంటాడు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. కాబట్టి యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన నీకు తలుచున్నది. ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మనకు వ్యతిరేకంగా ఆరోపించబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదనే సంగతి మనము గమనించవలసిందండి. అంత మాత్రమే కాకుండా దావీదు వలె మనము తప్పు చేసినప్పుడు క్షమాపణకి సరి చేసుకునే వాళ్ళగా ఉండాలి. 51వ కీర్తన చూడండి ఒకసారి. 11వ వచనంలో కీర్తన 51:11 చూడండి. 51:11 చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకు అంటాడు దావీదు. నిజంగా పాపం చేసినప్పుడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయమని అంటాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయము, నీ రక్షణానందము నాకు మరలా చేర్చుము, సమ్మతి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత నా దోషం పోనట్లు, 2వ వచనంలో నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. ఆ తర్వాత నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకే విరోధంగా నేను పాపము చేస్తున్నా. ఎవరికి విరోధంగా పాపం చేస్తాడంట దావీదు? దేవునికి విరోధంగా పాపము చేస్తున్నాడు. నీకే విరోధంగా నేను పాపము చేస్తున్నాను. నేను దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అనకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేసే వరంగా మనము ఉండాలి. కాబట్టి నేను పాపంలో పుట్టిన వాళ్ళను, పాపంలో నేను తల్లి నన్ను గర్భంగా ధరించింది అని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను క్షమించుకుని నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నేను నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు ఇచ్చిన ఎముకలు దర్శించునని తెలిసి నా పాపములకు విముడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాకు శుద్ధ హృదయము, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆ విధంగా దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవునికి ఇష్టలుగా మార్చబడతాము. దేవునికి హృదయానుసారులుగా దావీదు వలె దేవుని హృదయానుసారులుగా మార్చబడతాము. దేవుని యొక్క చిత్తాన్ని చేసే వ్యక్తులుగా మార్చబడతాము. అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ విజయాన్ని అనుగ్రహించి మరి దేవుడు మనల్ని ఆనందింపజేయాలని కోరిక కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. గలతీ 5:25. గలతీ పత్రిక 5వ అధ్యాయము త్వరగా తీయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఐదో అధ్యాయం 25వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:25. మనము ఆత్మననుసరించి జీవించు వారమైతుమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మననుసరించి నడుచుకుంటా ఉంటామో, ఎప్పుడైతే ఆత్మననుసరించి ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉంటామో, ఆత్మననుసరించి జీవించుతూ ఉంటామో, ఆత్మననుసరించి క్రమంగా నడుచుకునే వారంగా మనము ఉంటామని అపోస్తలుడైనటువంటి పౌలు మరి చెప్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఒకరినొకరము వివాదములకు రేపేయు, వివాదము మాట్లాడే మాటలు, వివాదం రేపే మాటలు, వివాదం రేకెత్తించే మాటలు, వ్యతిరేకమైనటువంటి మాటలు, ఇతరులకు హాని కలిగించే మాటలు, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించని మాటలు, ఇతరులకు కోపం పుట్టించే మాటలు మనము మాట్లాడే వాళ్ళగా మనము ఉండకూడదు. ఒకరినొకరు వివాదములకు రేపక తర్వాత ఒకరినొకరము
అసూయ పడక ఒకరు అభివృద్ధి పొందుతా ఉంటే ఒకరికి అసూయ. ఒకటి అసూయ అనేది తొలగిపోవాలి. వృధాగా అతిశయపడు, వృధాగా వ్యతిరేకంగా అనవసరంగా గర్వపడ్డము, అతిశయపడ్డము. మన అతిశయం అంతా కూడా దేవుని కంటే అతిశయించాలి కానీ మరి మనము ఏ విషయాన్ని బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మరి కడగబడినటువంటి వారము, కొనబడినటువంటి వారము, ఆయన సొత్తుగా మార్చబడినటువంటి వారు. మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవులతో దేవుని మహిమపరచాలి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి వృధాగా అతిశయపడకుండా ఉండే వారుగా మనము ఉండాలి. అసూయపడే వారుగా మనము ఉండకూడదు. తర్వాత ఆత్మానుసారంగా జీవించే వారుగా ఉండాలి. తర్వాత ఆ విధంగా మరి 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 14 అనుకున్నాం. చివరి వాటిలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నట్లయితే అతన్ని పరామర్శించవలసిన బాధ్యత అనేది ఉన్నది. అతని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అతని గురించి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ తర్వాత అతని బాగోగులు అడిగి కలుపుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ తర్వాత సంఘ పెద్దల్లో అతని దగ్గరికి పంపించాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని సేవకులు అతని దగ్గరికి పంపించాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని సేవకులకు తెలియపరచాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ తర్వాత మరి సంఘ పెద్దలను ప్రేమించాలి. వాడు ప్రభు నామం బట్టి అతనికి ఏం చేస్తారంటే నూనె రాసి ప్రార్థన చేస్తారంటే కొబ్బరి నూనె అనగానే కోపం వచ్చేస్తారు కొంతమందికి. మళ్ళా దేవుని యొక్క పిల్లలైనటువంటి వారందరి ఇళ్ళల్లో కూడా ఏముంటాయి? కొబ్బరి నూనె ఉంటుంది. ప్రార్థన చేసిన నూనె ఉంటుంది. ప్రార్థన చేసిన కొబ్బరి నూనె లేనటువంటి ఇళ్ళే లేదని చెప్పచ్చు. అందరి ఇళ్లలో కొబ్బరి నూనె ఉంటుంది. కానీ కొబ్బరి నూనె అనే మాట ఉపయోగించగానే కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం పడుతుందో నాకు తెలియదు. సో కాబట్టి మరి నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థత పొందుతాడు. రోగి స్వస్థత పొందుతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నేను ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతుంది, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలగదు అని చెప్పాల్సిన అవసరత లేదు, అనుకోవాల్సిన అవసరత లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతారు. స్వస్థత ఎట్లుండాలంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి. ఆ తర్వాత ఆ రోగికి కూడా నాకు దేవుడు బాగు చేస్తాడనే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యం. కాబట్టి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. దేవుడు బాగు చేస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. బాగు చేసినందుకు స్తోత్రం చెబుతూ ప్రార్థన చేయాలి. దీని తర్వాత ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపు. కాబట్టి నేను లేపే పరిచర్యే, కింద పడే పరిచర్యే కాదు. చాలా మంది కింద పడే పరిచర్య అనుకుంటున్నారు. కింద పడే పరిచర్య అతడు శాశ్వతంగా కింద పడిపోడు. అతడికి సమాధి లేదు. అతనికి ఆహారము తప్పదు. అతను త్వరగా శీఘ్రంగా స్వస్థత పొందుకుంటాడు. అతను లేవనెత్తబడతాడు. దయ్యం పట్టినవాడు కింద పడిపోతాడు. మళ్ళా తిరిగి లేవనెత్తబడతాడు. లేవనెత్తబడి ఆహారము పుచ్చుకుంటాడు. ఆహారం పుచ్చుకొని బలము పొందుకుంటాడు. కాబట్టి అతనికి ఆహారము తప్పదు. కాబట్టి మరి ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. పాపాలు చేసిన వ్యక్తి అయితే ఏం పొందుకుంటాడు? స్వస్థతతో పాటు ఏం పొందుకుంటాడు? పాప క్షమాపణ పొందుకుంటాడు. తర్వాత 16వ వచనము, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. మీ పాపములను పరిశుద్ధాత్మ నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చేసేటప్పుడు ఏం చేయాలి? కట్టు పెట్టుకోకుండా ఏం చేయాలి? ఇతరులతో వివాదం ఉండేది హల్లెలూయా స్తోత్రం అని చెప్తుంటారు కొంతమంది. వివాదం పెట్టుకుని మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒప్పుకునే విషయంలో ఏ విధంగా ఉన్నాం? ఇతరుల దగ్గర వెళ్ళి పాపం ఒప్పుకునే విషయంలో ఏ విధంగా ఉన్నాం? తగ్గించుకునే పరిస్థితి మనకుందా? తగ్గించుకునే విశ్వాసంగా ఉన్నామా? ఇతరులకు క్షమాపణ అడిగి సరి చేసుకునే విశ్వాసంగా ఉన్నామా? దృష్టించినటువంటి పాపానికి వ్యతిరేకంగా మనము క్షమాపణ అడిగే వారంగా ఉన్నామా?
దూషించినందుకు, ద్వేషించినందుకు, కీడు కల్పించినందుకు, కీడు తలపెట్టినందుకు, వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు, చెప్పే మాట వినకుండా ఉన్నందుకు మరి ఒప్పుకుంటూ ఒకడు ఒప్పుకునే పరిస్థితి ఉందా, దేవుని పిల్లలైనటువంటి వారికి ఉందా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతివంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది, ప్రతిఫలమైనది ఉండును. కాబట్టి పాపంలో ఒప్పుకోకుండా నీతివంతులు ఎట్లా మార్చబడతారు? సరి చేసుకోకుండా నీతివంతులు ఎట్లా మార్చబడతారు? ఇతరుల దగ్గర క్షమాపణ అడుక్కోకుండా ఎట్లా నీతిమంతులుగా మార్చబడతారు? క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి, దేవుని దృష్టిగా మార్చబడాలి. అప్పుడు నీతిమంతులు ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండదు. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయము చేయగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారంగా మనము ఉంటుగాక. దేవుని యొక్క కృపను పొందుకొని అనేకులకు ప్రార్థన చేసే వారంగా మనము ఉంటుగాక. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చుకుంటుగాక. దేవుని యొక్క ఆనందించే వ్యక్తులుగా మార్చుకుంటుగాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.